వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించాలనుకుంటున్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల వయసులోనే ఏదైతే భారతదేశంలో ఎవరిని చూస్తే నాయకులందరూ కూడా పెద్ద పెద్ద దేశ నాయకులు భయపడతారో అటువంటి సోనియా గాంధీ గారికి ఎదురు నిలిచి ఆయనను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను బెదిరించాలంటే నీతో కాదు, మీ నాయనతో కూడా కాదని చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ జగనన్న సైన్యం. ఇందాక హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, మీ అరాచకాలను బదిలిస్తున్నారంటే చూద్దామని ఓపికతో ఉన్నారు తప్ప భయంతో కాదని కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పారు. పెద్దోళ్ళు మీరే అన్న కరెంట్ కూడా ఉండదు అనేది అర్థమైంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా కరెంటు పోదు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు, కరెంటు ఉండదు. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చినారో వాటిని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక బెదిరింపు రాజకీయాలకు దిగుతూ ఉన్నారు. ఈరోజు ఆయన కొత్తగా వచ్చినాడు, రాజకీయాలలోకి వచ్చి రెడ్ బుక్ అని ఓపెన్ చేసినారు. రెడ్ బుక్ ఓపెన్ చేసి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. మళ్ళీ ఆయన రేపు కాబోయే ముఖ్యమంత్రి అంటారు. అందరూ మన పార్టీ వాళ్ళు పప్పు అంటారు, వాళ్ళేమో యువ నాయకుడు అంటారు. ఆయనకు పరిపాలన అంటే తెలియదు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి కంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇస్తే రిజల్ట్స్ తక్కువ వచ్చినాయని 65,000 మంది మళ్ళీ రీకరెక్షన్ పెట్టుకుంటే ఫెయిల్ అయినటువంటి 65,000 మందిలో 30,000 మంది పాస్ అయినారు. అది ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం. అటువంటి వాడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా రెడ్ బుక్ అని చెప్పి భయపడేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు రాష్ట్రానికి అంతా ఒక రెడ్ బుక్ ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు అధిక ప్రసంగం చేస్తుంటారో నియోజకవర్గానికి ఒక రెడ్ బుక్ ఓపెన్ చేయండి, రేపు వాళ్ళ కథ తెలుస్తామని చెప్పినారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉందని ఎగిరెగిరి పడే తెలుగుదేశం వాళ్ళకి చెప్తా ఉన్నాను, ముందుంది ముసళ్ళ పండుగ. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎగిరెగిరి పడి కేసులు పెట్టించినారో రాష్ట్ర స్థాయిలో అయితే వాళ్ళు వీసాలు తీసుకొని విదేశాలకు పోవాల్సి వస్తుంది, నియోజకవర్గ స్థాయిలో అయితే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సంక్షేమానికి, మీరు ఇచ్చేటువంటి హామీలు అమలుపరచడానికి, అభివృద్ధి చేయడానికి. ఇట్లా ప్రజలను మోసం చేసింది కాకుండా అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎవరి మీదైనా కేసులు పెడితే మీరు కోర్టు పోవాలంటే ఖర్చు అవుతారని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జిల్లా స్థాయిలో కోర్టులు ఏదైనా పని ఉంటే మేము లీగల్ టీం అరేంజ్ చేశాం. ఇక్కడనే ప్రభాకర్ కూడా ఉన్నాడు, ఆయనను కూడా లీగల్ టీంలో ఉన్నాడు. ఎవరి మీదైనా అక్రమ కేసులు పెడితే జిల్లా కోర్టులో మీ తరఫున ఫ్రీగా బెయిల్ పిటిషన్ కానీ మీ తరఫున వాదించడానికి మా లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ హైకోర్టులో కూడా ఆ కేసును క్రాష్ చేయాలనుకుంటే హైకోర్టులో కూడా ఒక లీగల్ టీం పెట్టారు. వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తే చాలు, మీ తరఫున హైకోర్టులో కూడా బెయిల్ కానీ క్రాష్ కానీ
మీ తరఫున ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ తరఫున న్యాయపరంగా పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, ఇందాక చెప్పారు హర్షవర్ధన్ రెడ్డి, మీకు ఏదైనా కేసులు వస్తే మీ తరఫున మేము ఉన్నాం పోరాటానికని. ఖచ్చితంగా ఉంటాం. అవసరమైతే ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, సతీష్ గారు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేమందరం కూడా వస్తాం, మీకోసం రోడ్ల మీదకి వస్తాం. ధర్నాకి పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి కూడా ఎటువంటి వెనకడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే క్యూఆర్ కోడ్ అని చెప్పి మనం పెట్టామో మీటింగ్లు పెడతారు, తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నడపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మండల పార్టీ కన్వీనర్లు, జిల్లా జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు బాధ్యత తీసుకొని దీన్ని గ్రామ స్థాయిలో కూడా ముందరికి తీసుకుపోవాలి. ముఖ్యంగా ఎందుకు ఈ కార్యక్రమం, ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఆ ఎలక్షన్లకు మనకి పనికి వస్తుంది అనేది కాదు. ముందు రాబోయేవి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి ఆ ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చి అది చేశాము ఇది చేశామని చెప్పడానికి వస్తారు. ఆ ఎలక్షన్లకు ముందే మనం వాళ్ళు చేసేటువంటి మోసాలన్నింటినీ ప్రజలలోకి తీసుకుపోతే రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ వాళ్ళ నాయకులు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని అనేటువంటి భయం వస్తే లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళ నాయకులు ప్రచారం చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వాళ్ళను ఓడించాలి, మనం సునాయాసంగా గెలిచాలంటే వాళ్ళ మోసాన్ని బయటపెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడో అవసరం లేదు, ఒక పెద్ద మోసాన్ని కోరుమూరులోనే చేశారు. ఎలక్షన్లకు ముందు వచ్చినారు, ఇక్కడే గుండ్రేవుల ప్రాజెక్టుకు మేము శంకుస్థాపన చేస్తున్నామన్నారు, దానికి టెండర్ పిలుస్తున్నామన్నారు. ఈ ఆఫీసు ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఒక శిలాఫలకం వేసిపోయినారు. ఇంతవరకు గుండ్రేవులో లేదు, దానికి 10 రూపాయలు శాంక్షన్ లేదు, అప్పుడు ఇవ్వలేదు, వచ్చి సంవత్సరం అయింది. మరి ఆ రోజు గుండ్రేవులు అడిగినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు దాని గురించి ప్రస్తావించడం లేదు, చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడడం అనుకున్నారు. గుండ్రేవులు ఇవ్వాలనుకుంటే ఆ పక్క తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండేది ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోయి ఆడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినాడు. ఆయన సొంత శిష్యుడు, ఇద్దరు కలిసి కూడా ఓటుకు నోటు కేసులు ఇద్దరు ముద్దాయిలే, ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ కేసులో తోడు దొంగలే. మరి వాళ్ళిద్దరు అనుకుంటే గుండ్రేవుల పెద్ద సమస్యనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలందరినీ మోసం చేయడమే కాకుండా ఆఖరికి అక్క చెల్లెలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. ఉచిత బస్సు అన్నారు, కోరమూల బస్సు ఎక్కితే సింహాచలం పోవచ్చు, నరసింహస్వామిని చూడవచ్చు అన్నారు. విశాఖపట్నం పోవచ్చు, అరకు లోయలు చూడవచ్చు అన్నారు. ఎక్కడ బస్సు లేదు, ట్యాక్సీ లేదు. ఆఖరికి పల్లె వెలుగని ఇస్తాడా లేదా అనేది అనుమానంగా ఉండేటువంటి పరిస్థితి. ఇట్లా అందరినీ ఈ మోసాలను మనం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలలోకి తీసుకుపోతే అందరూ సూపర్ 6 సూపర్ 7 అంటున్నారు. 7 వాగ్దానాలే కాదు, 141 వాగ్దానాలు ఇచ్చారు. ఆ 141 మోసం చేశారు. అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోతే రేపు రాబోయే ఎన్నికలు, ఆ ఎన్నికలు గ్రామాలలో ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని నిలబెట్టేటువంటి ఎన్నికలు, మండలాల్లో ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని ఎన్నికలు. కాబట్టి ఆ ఎన్నికలను మనం గెలవాలి, సునాయాసంగా గెలవాలి. వాళ్ళు ప్రచారాన్ని కూడా రావడానికి భయపడే పరిస్థితులు కల్పించాలంటే ఈ కార్యక్రమాన్ని మనం ముందర తీసుకుపోయినామంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ మనం విజయ భేరీ మోగించేదానికి అవకాశం ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
కాబట్టి పార్టీ మీద నిబద్ధతతో, పార్టీ మీద అభిమానంతో, పార్టీ ఇక్కడ ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి సతీష్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై వైఎస్ఆర్. కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ సతీష్ గారికి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారికి, అదేవిధంగా శశికళ గారికి, జిల్లా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శశికళ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులకు అందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇప్పుడు మన సతీష్ అని ఇచ్చినటువంటి ఆ సూచనలు, అదే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో కూడా ఏ విధంగా మిగతా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎన్లైటెన్ అంటే వాళ్ళకి ఏ విధంగా ఇది జరుగుతుంది అనేది మీరు ఒకసారి మళ్ళీ చూపించి అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిలబడి పైకి ఎత్తుపెట్టుకుంటూ